వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ. దిస్ ఈస్ డాక్టర్ భావన. అండ్ ఈరోజు మనం మన ఛానల్ తరపు నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి ప్లాన్ చేసిన ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేద్దాము. అదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అదొక ట్రికీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి మనకి బేసిక్స్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఎప్పటికప్పుడు మనం కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని అప్డేట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. మనకి ఇది ఈ సిలబస్ అనేది టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ. ఈ టీఎస్పీఎస్సీలో కూడా మనకి ఇది బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉంది. ఇక్కడ కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో కూడా ఉంది. సో మొత్తం మనకి ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. అండ్ చదవడానికి మనం ఎప్పటికప్పుడు దానికి ప్రాపర్గా సోర్స్ అనేది కరెక్ట్గా ఏది లేదండి. అది మెయిన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్లో ప్రాపర్గా మనకి ఈ బుక్ చదివితే కంప్లీట్గా కవర్ అవుతుంది అనేది అథెంటిక్గా ఏది లేదు. సో మనం మల్టిపుల్ సోర్సెస్ని రిఫర్ చేయాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఇనిషియేటివ్లో మనము లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ టార్గెట్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పిక్ చేసుకొని దాన్ని ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇది వినే ఉంటారు. ఇది పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా న్యూస్లోనే ఉంది అండ్ ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. సో దీని గురించి తెలుసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. సో స్టేట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ బయో బ్యాంక్ ఫర్ డిఎన్ఏ అండ్ ప్లాస్మా ఫర్ ఫ్యూచర్ యూజ్ ఇన్ రీసెర్చ్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. యూజువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఇలాంటి ఒక జనరలిస్టిక్ స్టేట్మెంట్, ఫ్యూచర్ ఓరియంటెడ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో అవి యూజువల్గా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అన్లెస్ వెరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ తప్ప. ఇప్పుడు ఇది ఉంది బయో బ్యాంక్ ఫర్ డిఎన్ఏ అండ్ ప్లాస్మా. ఓకే, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ డిఎన్ఏ అండ్ ప్లాస్మా గురించి ఫ్యూచర్ యూజ్ ఇన్ రీసెర్చ్ కోసం ఒక బయో బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది చాలా సటిల్ అండ్ జనరల్గా ఉంది. ఈ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇట్ ఫోకసెస్ ఆన్ సీక్వెన్సింగ్ జీనోమ్స్ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ పాపులేషన్. సో ఇట్ ఫోకసెస్ ఆన్ సీక్వెన్సింగ్ జీనోమ్ వరకు రైటేనండి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అంటే ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ అనేది కొంచెం అన్రియలిస్టిక్గా ఉంది. సో ఈ స్టేట్మెంట్ని హోల్డ్లో పెడదాం. అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ అండ్ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో దిస్ ఇస్ రైట్. సో ఈ ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే మనకున్న ఈ 140+ మిలియన్ పాపులేషన్ని మొత్తం ఎంటైర్ పాపులేషన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం అనేది చాలా అన్రియలిస్టిక్ టాస్క్. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఆన్సర్ ఈస్ 1 and 3. సో మనం చూసుకున్నట్టయితే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫండెడ్ ప్రాజెక్టే అండ్ ఇట్ ఈస్ లెడ్ బై సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. దీంతో పాటు సమ్ 20 అదర్ ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేట్ చేస్తుంది. ఇది మెయిన్గా ఈ ఇన్స్టిట్యూట్. సో ఆ సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అయిందంటే ఇది జీనోమ్ సీక్వెన్సింగ్ ఆఫ్ 10,000 ఇండివిజువల్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు వీళ్ళు. ఈ 10,000 ఇండివిజువల్స్ ఎవరంటే ఒక ఐడియల్ పాపులేషన్ అంటారు కదా, అంటే డైవర్స్ పాపులేషన్ నుంచి సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ పాపులేషన్ గ్రూప్స్ నుంచి సో దట్ మనం అది ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ని రిప్రజెంట్ చేసేలాగా సెలెక్ట్ చేస్తారు. సో అది 10,000 ఇండివిజువల్స్. అండ్ ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ నేను పాయింట్స్లో మెన్షన్ చేశాను. సో యూ కెన్ రీడ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రహ్మోస్ మిసైల్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్ అండ్ మోస్ట్ ఫేమస్ ఆల్సో. సో దీని గురించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. లెట్స్ సీ. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇది మనం కరెక్టా రాంగ్గా తెలియాలి అంటే యూ మస్ట్ నో ద డీటెయిల్స్. సూపర్ సోనిక్ మిసైల్ ఆఫ్ ద వరల్డ్, క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ న్యూక్లియర్ వార్ హెడ్. దీంట్లో 3 డీటెయిల్స్ ఉన్నాయండి. ఇది ఫాస్టెస్ట్ అని క్లెయిమ్ చేస్తుంది, సూపర్ సోనిక్ మిసైల్, క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ న్యూక్లియర్ వార్ హెడ్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ అన్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఫర్ యూజ్ అగేన్స్ట్ షిప్ టార్గెట్స్ అండ్ అన్ ఐఎన్ఎస్ పొజిషనింగ్ సిస్టమ్ ఫర్ యూజ్ అగేన్స్ట్ ల్యాండ్ టార్గెట్స్. ఇట్ ఆపరేట్స్ ఆన్ ద ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్. సో మనం ఈ స్టేట్మెంట్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఈ స్టేట్మెంట్ని మనం కరెక్టా రాంగా అని తెలియడానికి డెఫినెట్గా మనకి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ నోయింగ్ మనం పెట్టలేం. అండ్ థర్డ్ స్టేట్మెంట్ అనేది రైటే. ఐఎన్ఎస్ సిస్టమ్ అనేది యూజువల్గా సీలో ఉన్న షిప్ టార్గెట్స్కి, జీపీఎస్ సిస్టమ్ అనేది మనకి ల్యాండ్ టార్గెట్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఆపరేట్స్ ఆన్ ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్. ఇది కొంచెం ఆల్మోస్ట్ అన్ని మిసైల్స్లో మనం చూస్తుంటాం ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మిసైల్స్ అన్నిట్లో. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్.
అండ్ మనం సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్. ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో డిజైన్ చేయలేదండి, ఇది అలాంగ్ విత్ రష్యా ప్లస్ ఇండియా కొలాబరేషన్లో ఈ మిసైల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దాని వల్లనే ఈ మిసైల్ పేరు కూడా వచ్చిందని మనకు తెలుసు కదా. బ్రహ్మపుత్ర రివర్ అండ్ మోస్కోవా రివర్ రెండింటి కలిపి బ్రహ్మోస్ మిసైల్ అని పేరు కూడా వచ్చింది. సో ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అనేది మనకి సిలబస్లో కూడా మెన్షన్ చేసి ఉంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది డీటెయిల్గా చదవడం అనేది ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అనేది అదేంటంటే క్విక్గా నేను ఇక్కడ చెప్పేస్తాను, ఎందుకంటే మనకు అది టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉంది కాబట్టి. అది ఆఫ్టర్ 1962 వార్, చైనా వార్ అండ్ పాకిస్తాన్ వార్ తర్వాత ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, మనకు కూడా ఒక మిసైల్ సిస్టంలో మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది 1980sలో లాంచ్ చేస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం లీడర్షిప్లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పటి నుంచి డిఫరెంట్ క్లాస్ ఆఫ్ మిసైల్స్ అనేది డిఆర్డిఓ అలాంగ్ విత్ కొలాబరేషన్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా మిసైల్ క్లాస్ సిరీస్ మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేసిన మిసైల్స్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం త్రిశూల్ క్లాస్, అగ్ని మిసైల్స్, నాగ్, ఆకాష్, ఈ పర్టికులర్ మిసైల్స్ మనకి బేసిక్గా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో డెవలప్ చేయడం జరిగింది, నాట్ బ్రాహ్మోస్. సో అవర్ ఆప్షన్ వుడ్ బి ఎనీ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ మనం ఈ మిసైల్స్ కూడా చూసుకున్నట్టయితే దీనికి సింబాలిక్గానే నేమింగ్ చేయడం అనేది జరుగుతుందండి. సో మనకి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రిశూల్ ఉంది. త్రిశూల్ మనం మామూలుగా త్రిశూల్ మనకి మైథాలజికల్ స్టోరీస్లో వింటూనే ఉంటాం. సో ల్యాండ్ మీద ఉన్న సోర్స్ ద్వారా విసిరేస్తే దూరంగా తగలడం జరుగుతుంది. అలాగే ఈ మిసైల్ కూడా ఒక షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ల్యాండ్ మీద నుంచి కొంచెం దూరం వెళ్ళి ట్రావెల్ చేయగలిగే మిసైల్. నాగ్ మిసైల్ యాంటీ ట్యాంక్ మిసైల్. అలా కొంచెం నేమ్ పట్టి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవేంటంటే కొంచెం మనం చదివేటప్పుడు ఇలాంటివి పాయింట్స్ నోట్ చేసుకుంటే మనకి ఏదన్నా స్టేట్మెంట్స్లో ఒకే సర్ఫేస్ టు ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అలా వచ్చినప్పుడు మనకు ఎలిమినేట్ చేయడానికి అనేది ఈజీ అవుతుంది. సో నేను ఇక్కడ బ్రాహ్మోస్ మిసైల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. దానికి 2 నేమ్డ్ ఆఫ్టర్ మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా, బ్రహ్మపుత్ర అండ్ మోస్కోవా. అండ్ నేను చెప్పినట్టు డిఆర్డిఓ అలాంగ్ విత్ రష్యన్ ఫెడరేషన్ ఎన్పిఓ కలిసి కొలాబరేషన్లో డిజైన్ చేసింది ఇది బ్రాహ్మోస్ మిసైల్. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే దీనికి 2 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సాలిడ్ ప్రొపెలెంట్ బూస్టర్ ఇంజిన్. ఇదేంటంటే ఒక్కసారి సపరేట్ అయ్యే వరకు ఈ స్టేజ్ ఉంటుంది. ఎప్పటివరకు అయితే మ్యాక్ 1 స్పీడ్ రీచ్ అయ్యే వరకు. మ్యాక్ 1 అనేది ఏంటంటే మ్యాక్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఇది సూపర్ సోనిక్ అంటే సౌండ్ అలాంగ్ విత్ సౌండ్, సూపర్ సోనిక్ అంటే మోర్ దెన్ సౌండ్, సబ్ సోనిక్ అంటే లెస్ దెన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఇదేంటంటే సూపర్ సోనిక్, సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్లో ట్రావెల్ చేసే మిసైల్. సో అప్ టు ఫస్ట్ 1 మ్యాక్ ఇది ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్ రామ్జెట్ ఇంజిన్, ఇది అప్ టు మ్యాక్ 3 వరకు తీసుకెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ అ క్రూజ్ మిసైల్. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్, రేంజ్ ఏంటి 400 to 500, లాంచింగ్ వెయిట్, అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్తో పాటు న్యూక్లియర్ వార్ హెడ్ కూడా క్యారీ చేయగలదు. ఐఎన్ఎస్ అండ్ జీపీఎస్ సిస్టమ్స్ యూస్ చేసి అది టార్గెట్ చేస్తుంది. సో ఇది బ్రహ్మోస్ మిసైల్ గురించి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇన్సాట్ 3DS. ఇన్సాట్ 3DS ఇది ఒక మెట్రలాజికల్ శాటిలైట్ అండి, ఫర్ క్లైమేట్ అబ్జర్వేషన్స్ దానికోసము. సో దీని స్టేట్మెంట్స్ చూసుకుంటే ఒకసారి ఇట్ ఈస్ 3rd జనరేషన్. ఇప్పుడు మనకి ఇన్సాట్ 3DSలోనే మెన్షన్ చేసి ఉంది అది 3rd జనరేషన్ అని. 3rd జనరేషన్ మెట్రలాజికల్ శాటిలైట్, ఓకే, ఫర్ ఎన్హాన్స్డ్ మెట్రలాజికల్ అబ్జర్వేషన్, మానిటరింగ్ ఆఫ్ ల్యాండ్, ఓషన్ సర్ఫేస్, ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ వార్నింగ్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. అంటే ఇన్సాట్ 3DS గురించి మనకి బేసిక్ ఐడియా ఉన్న ఓకే అది వెదర్కి సంబంధించిన శాటిలైట్, ల్యాండ్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని ఈ స్టేట్మెంట్ అనేది డెఫినెట్గా రైట్. నెక్స్ట్ ద శాటిలైట్ వాస్ డిప్లాయిడ్ ఇన్ టు జియో స్టేషనరీ ఆర్బిట్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ద శాటిలైట్ వాజ్ లాంచ్డ్ యూజింగ్ PSLV C58. సో మనకి బేసిక్ ఆర్బిట్స్ గురించి అండ్ లాంచింగ్ వెహికల్స్ గురించి కొంచెం ఐడియా ఉన్నా మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ 2 స్టేట్మెంట్స్ కాంట్రడిక్టరీ. అంటే స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయితే 3 రాంగ్ అవుతుంది, 3 కరెక్ట్ అయితే 2 రాంగ్ అవుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఎర్త్ ఆర్బిట్ ఉందండి. ఇప్పుడు ఎర్త్ ఆర్బిట్స్కి మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్ అని ఉంటాయి. అండ్ GTO ఉంటుంది, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్, అది వేరే కేటగిరీ. సో ఇప్పుడు
ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లో ఎర్త్ ఆర్బిట్ అనేది ఎర్త్కి అన్నిటికంటే నియరెస్ట్, అండ్ జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఏంటంటే అన్నిటికంటే దూరంగా ఉన్న ఆర్బిట్స్. సో మన దగ్గర ఉన్న లాంచ్ వెహికల్స్లో రేంజ్ చూసుకుంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది రీసెంట్గా డెవలప్ అవుతుంది. అదర్ దాన్ దాట్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. సో పిఎస్ఎల్వి అనేది వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో అని అంటారు, ఎందుకంటే దీని కెపాసిటీ తక్కువ అండ్ యూజువల్గా లో ఎర్త్ ఆర్బిట్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ జిఎస్ఎల్వి అనేది మనకి జియో స్టేషనరీ ఆర్బిట్స్కి మేజర్గా అండ్ ఎక్కువ వెయిట్ క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మేజర్గా మనకి పేలోడ్ చాలా ఎక్కువ దూరం తీసుకెళ్లాలో అప్పుడు జిఎస్ఎల్వి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది జియో స్టేషనరీ ఆర్బిట్, ఈ స్టేట్మెంట్ 2 and 3లో ఓకే మనకి అది కూడా కన్ఫ్యూజన్గా ఉంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకొకటి కూడా ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే యూజువల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, వెదర్ శాటిలైట్స్ అవి జియో స్టేషనరీ ఆర్బిట్లోనే ప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఎర్త్కి సంబంధించి చాలా స్టేషనరీగా ఉంటాయి, అంటే కాన్స్టెంట్గా ఒకటే పాయింట్ని అబ్జర్వ్ చేస్తాయి ఆల్ ద టైమ్. ఎర్త్తో పాటే రొటేట్ అవుతూ అదే ప్లేస్ని కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ జియో స్టేషనరీలో ఉన్న ఆర్బిట్స్కి పాసిబుల్ అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. సో ఆబ్వియస్గా స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే జియో స్టేషనరీ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళాలి అంటే మనకి పిఎస్ఎల్వి అనేది వర్క్ అవ్వదు. సో ఆప్షన్ 1, 2 ఆర్ కరెక్ట్. సో ఈ ఇన్సాట్ రేడియస్ అనేది జిఎస్ఎల్వి F-14 లాంచ్ వెహికల్తో లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఏంటంటే ప్రైమరీగా టు మానిటర్ ఎర్త్ సర్ఫేస్, క్యారీ అవుట్ ఓషన్ అబ్జర్వేషన్స్ అండ్ మెటలాజికల్ పారామీటర్స్ కోసము డేటా కలెక్షన్ అండ్ డేటా డిసెమినేషన్, ఇదంతా దీని మిషన్ ఆబ్జెక్టివ్స్ అండి. ఇవన్నీ కొంచెం ఒక కేటగిరీ జనరల్గా క్లైమేట్కి సంబంధించిన కేటగిరీలోనే ఉంటాయి. సో బ్రాడ్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ జిఎస్ఎల్విని నాటీ బాయ్ అనే పేరు కూడా ఉందండి, ఎందుకంటే ఇది దీనికి సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ, చాలా మిషన్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో విసిగిస్తూ ఉంటుంది జిఎస్ఎల్వి అన్న దానికి నాటీ బాయ్ అనే పేరు కూడా ఉంది. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. మనం కాన్స్టెంట్గా న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం బీటీ కాటన్, హెచ్టీబీటీ కాటన్ అని కానీ, జిఎం మస్టర్డ్ అని, జిఎం బీటీ బ్రింజాల్ అని, వీటన్నిటికీ పర్మిషన్ ఉంది లేదు అని ఇవన్నీ వీటి గురించి న్యూస్ అనేది మనకి రెగ్యులర్గా న్యూస్ పేపర్లో రన్ అవుతూ ఉంటుంది. సో అసలు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది ఏంటి అనేది ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి. సో ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ కన్స్టిట్యూటెడ్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి కోసం అనేది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అనేది ఈ బాడీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ది స్టేట్మెంట్ ఈస్ రైట్. It functions under Ministry of Health and Family Welfare. Okay. Clearances of GEAC is mandatory for environmental release of GM crops. So, ఈ స్టేట్మెంట్ అనేది డెఫినెట్లీ రైటే అవుతుంది, ఎందుకంటే అసలు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల రీజనే ఇది. ఆ కమిటీని ఎస్టాబ్లిష్ చేసిందే GM క్రాప్స్ని రెగ్యులేట్ చేసి మేనేజ్ చేసి వాటి పర్మిషన్స్ ఇవ్వడానికి. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆబ్వియస్లీ రైట్. సో స్టేట్మెంట్ 2 చూసుకున్నట్టయితే ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి రాదండి. జనరల్గా ఆలోచించిన హెల్త్ అండ్ ఫ్యామిలీ, ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వర్కౌట్ అవ్వదు. సో మనకి జనరల్గా బేసిక్ నాలెడ్జ్తోనే ఈ క్వశ్చన్ని ఎలిమినేట్ చేయొచ్చు చాలా వరకు. సో అవర్ ఆప్షన్స్ వుడ్ బి 1 and 3. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉంటుంది అండ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ EPA యాక్ట్ 1986. సో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ మన ఈ మెటీరియల్స్ అన్నీ నేను మన క్లాస్ తర్వాత ఈ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఈ PDF నేను మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తానండి. సో ఎవరికైతే కావాలో కంపైల్ చేసుకొని రివిజన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి టెలిగ్రామ్లో APPSCకి డెడికేటెడ్గా ఒక సపరేట్ ఛానల్ అండ్ TSPSCకి రిలేటెడ్గా ఒక సపరేట్ ఛానల్ అనేది ఉంది. సో ఏ పర్టికులర్ ఆస్పిరెంట్స్ ఆ పర్టికులర్ గ్రూప్లో దే కెన్ జాయిన్. అండ్ అదొక 2-way కమ్యూనికేషన్ ఛానల్ కాబట్టి దే కెన్ యాక్చువల్లీ పోస్ట్ అండ్ ఆస్క్ డౌట్స్. అండ్ మా తరపు నుంచి కూడా ఏదైనా అప్డేటెడ్ థింగ్స్ కానీ ఈ కంటెంట్ విషయంలో ఏదైనా అప్డేట్స్ కానీ మేము టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. సో అండ్ ఈ 2 ఛానల్స్కి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో గో అండ్ చెక్అవుట్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్? సో రీసెంట్గా మనకి ఇండియాలో ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అది ఎక్కడ అని క్వశ్చన్. సో మనం జనరల్గా అసలు దీని గురించి ఏం ఐడియా లేకపోతే యూజువల్గా ఇలాంటి అబ్జర్వేషనల్ టెలిస్కోప్స్, డీప్ స్పేస్ అబ్జర్వేటరీస్ అవన్నీ యూజువల్గా లదాఖ్లో ప్లాన్ చేస్తారు యూజువల్గా. సో మనం ఏమాత్రం ఐడియా లేకుండా డైరెక్ట్గా ఈ ఆప్షన్కి వెళ్తే మాత్రం రాంగ్ అవుతుందండి. ఇది పీంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. సో
అన్ని క్వశ్చన్స్ని లాజిక్తో సాల్వ్ చేయలేము. సైన్స్ అండ్ టెక్ ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్ కోసం బేసిక్ నాలెడ్జ్, మన కామన్ సెన్స్, క్వశ్చన్ పట్ల మనకున్న యాటిట్యూడ్ అన్నీ ఇంపార్టెంటే అవుతాయి. సో ఏ క్వశ్చన్ అయితే నాలెడ్జ్ కొంత దూరం వరకు వచ్చి మనని ఆ క్వశ్చన్ సాల్వింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ వరకు మనం తీసుకెళ్తాయి. మన కామన్ సెన్స్ అండ్ అనాలిసిస్ కొంచెం లాజిక్ బట్టి కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్లో ఉంచుకోవాలి. సో ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఇదేంటంటే లైట్ పొల్యూషన్ వల్ల మనకి స్కై అబ్జర్వేటరీస్ అనేవి మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేసి ఈ పర్టికులర్ పీన్స్ టైగర్ రిజర్వ్లో ఈ అబ్జర్వేటరీలో లైట్ పొల్యూషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్ మెయింటైన్ చేసి అబ్జర్వేషన్ పర్పస్ కోసం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఏషియాలో ఇది 5th పార్క్, కానీ ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో ఈ పీన్స్ టైగర్ రిజర్వ్ అనేది ఈ అబ్జర్వేటరీ అనేది మహారాష్ట్రలో ఉంది, కానీ పీన్స్ టైగర్ రిజర్వ్ కొంచెం పార్ట్ మహారాష్ట్రలో ఉంది అండ్ కొంచెం పార్ట్ మధ్యప్రదేశ్లో కూడా ఉంది. సో ఈ పీన్స్ టైగర్ రిజర్వ్ కూడా చూడండి, ఇక్కడ మ్యాప్లో చూసినట్టే ఇది కొంచెం అక్కడ, కొంచెం మధ్యప్రదేశ్, కొంచెం మహారాష్ట్ర. సో రెండింటిలో లొకేట్ అయి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ బయోమైనింగ్? సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మైనింగ్ అంటేనే మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ఎనీ అదర్ రిసోర్సెస్. సో బయోమైనింగ్, బయో అంటే బయాలజికల్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, అలా సమ్ రిలేటెడ్. సో మనకి దానికి సంబంధించిన మన స్టేట్మెంట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ బయాలజికల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ సాయిల్. ఇట్ ఈస్ అ టెక్నిక్ ఆఫ్ మైనింగ్ మినరల్స్ from microorganisms. It is a technique of extracting metals from ores and other solid materials, typically using microorganisms. So it is a technique of growing rare microorganisms in lab. So మనకు ఆప్షన్స్ చూసుకుంటే అన్నీ దగ్గరగానే ఉన్నాయి, కానీ extracting metals from their ores and other solid materials using microorganisms is the right answer. సో ఈ మధ్య పొల్యూషన్ అది తగ్గించడానికి అండ్ హై మెటల్ పొల్యూషన్స్, హెవీ మెటల్ పొల్యూషన్స్, ఎస్పెషల్లీ ఆర్సెనిక్, లెడ్, ఈ పొల్యూషన్స్ని మనం ఈకో ఫ్రెండ్లీ వేలో, లో బడ్జెట్ వేలో మనం ఫిల్టర్ అవుట్ చేయడానికి ఎస్పెషల్లీ బయోమైనింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. సో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే అది బ్యాక్టీరియా, అల్గే, ఫంగై, ప్లాంట్స్, ఎనీథింగ్ క్యాన్ బి యూస్డ్. ఎస్పెషల్లీ పొల్యూటెడ్ విత్ మెటల్స్ ఉన్న సైట్స్లో ఇది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బయోమైనింగ్లో కూడా మనకి టూ థింగ్స్ అనేది ఒకసారి చూద్దాము. టూ టర్మినాలజీ అనేది ఉన్నాయి. ఇదేంటంటే బయోలీచింగ్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకు కావాల్సిన మెటల్ని డిజాల్వ్ చేసేస్తే దాన్ని బయోలీచింగ్ అంటారు. ఆర్ ఎల్స్ ఇప్పుడు మనకు ఆ పర్టికులర్ సైట్లో కావాల్సిన దాంట్లో మనకి లెడ్ని అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే ఈ మెటీరియల్లో లెడ్ని ఎన్రిచ్ చేసి దాన్ని కాన్సన్ట్రేటెడ్గా తీసుకెళ్తే దాన్ని బయో ఆక్సిడేషన్ అని అంటారు. సో ఇది ఎస్పెషల్లీ మెటల్స్ లైక్ కాపర్, యురేనియం, నికెల్, గోల్డ్, ఈ సల్ఫర్ బేరింగ్ మినరల్స్లో ఎక్కువగా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో కంపారిటివ్లీ టిపికల్ మైనింగ్తో పోలిస్తే దీని కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది చాలా తక్కువ అండ్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ, కాబట్టి ఈ బయోమైనింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేయడం అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ oncology.ai. సో ఆంకాలజీ అంటే క్యాన్సర్ స్టడీ. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం స్టేట్మెంట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ ఎయిమ్స్ ఇన్ ఢిల్లీ అండ్ పూణే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఇన్ ఎఫిషియంట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్స్. సో మనకి ఈ యొక్క టర్మినాలజీ ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఫస్ట్ స్టేట్మెంట్లో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది రాంగ్. ఇది సంథింగ్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది. సో ఈ ఒక ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వల్ల ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. సో మనం ఎస్పెషల్లీ ఇలాంటి వాటి కోసం చూడాలండి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ మనం చూసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద స్టేట్మెంట్ అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందా అని వెతకడం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు గగన్యాన్ మిషన్. సో ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనం రీసెంట్గా ఈ మధ్య ఎగ్జామ్ ట్రెండ్స్లో చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్స్కి చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మన రీడింగ్ స్పీడ్ అనేది కూడా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. సో మ్యాక్సిమం వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ఎగ్జామ్కి ముందు మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో మనం ఈ స్టేట్మెంట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్.
గగన్యాన్ గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉన్నట్టయితే ఈ స్టేట్మెంట్ అనేది రైట్. సో ద ఎక్సెల్ వేరియంట్ ఆఫ్ ఇస్రోస్ PSLV విల్ క్యారీ అవుట్ ద లాంచ్. ఓకే, ద మిషన్స్ డెస్టినేషన్ ఈజ్ ద లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, అది లో ఎర్త్ ఆర్బిట్లోనే ఇప్పుడు అది మనుషుల్ని తీసుకెళ్ళి స్పేస్లోకి మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చే ప్రోగ్రామ్. సో ఆబ్వియస్లీ జియో స్టేషనరీ ఆర్బిట్స్ అంత దూరం అయితే డెఫినెట్లీ అది తీసుకెళ్ళదు కాబట్టి లో ఎర్త్ ఆర్బిట్, ఇట్ ఈస్ రైట్. Successful completion of this mission will elevate India to the rank of countries that have sent humans to space following USA, Russia, China. సో ఇప్పటి వరకు ఈ 3 కంట్రీస్ మాత్రమే మనుషుల్ని స్పేస్లో పంపించారు. సో ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే ఆబ్వియస్లీ ఇండియా వుడ్ బికమ్ ద 4th కంట్రీ ఈ యొక్క స్పేస్ మిషన్స్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ క్యారీ అవుట్ చేసిన కంట్రీస్లో. సో నేను ఇందాక క్వశ్చన్లో చెప్పిన లాజిక్ బట్టి చూసుకుంటే PSLV GSLVకి ఒకవేళ మనకి వెయిట్ ఎక్కువ ఉంటే, ఎక్కువ హై వెయిట్ ఆర్ ఎల్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలంటే యూజువల్గా GSLV యూజ్ చేస్తారు. అండ్ లైట్ వెయిటెడ్ మెషిన్స్ లో ఎర్త్ ఆర్బిట్లో చిన్న చిన్న శాటిలైట్సే ఉన్నాయి, ఎక్కువ పేలోడ్ లేదు అన్నప్పుడు PSLV అనేది యూజ్ చేస్తారు. సో ఇది స్పేస్ మెషిన్. ఆబ్వియస్లీ ఇంతమంది మనుషుల్ని క్యారీ చేసి అంత దూరం తీసుకెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి హెవీ. సో ఈ PSLV యూజ్ చేయడం అనేది జరగదు. సో GSLV Mark 3 వేరియంట్ అయితే యూజ్ చేస్తారు. బేసిక్గా ఇది ఒక ఫ్యాక్చువల్ కంటెంటే, అంటే గగన్యాన్ మెషిన్ గురించి మనం చదువుతున్నప్పుడు ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ అట్ ఆల్ మనం ఏదైనా ఎగ్జామ్లో కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వస్తే ఇలాంటి లాజిక్ని బట్టి కూడా మనం కొంచెం ఎలిమినేట్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఏవైతే మనకి బ్లంట్ స్టేట్మెంట్స్ లైక్ ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఇవైతే డెఫినెట్లీ రైట్ స్టేట్మెంట్స్ అని మనకు ఐడియా ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్లో మనకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు అది 4th కంట్రీ 5th కంట్రీ అని మనకు తెలియకపోతే డెఫినెట్లీ ఈ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేయలేము. సో నాలెడ్జ్ అండ్ కొన్ని దగ్గరలో మనకి లాజిక్తో కూడా ఇలా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో 2 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో GSLV Mark 3 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మన లైవ్ డిస్కషన్స్లో కానీ మన గ్రూప్లో కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏదైంది ఏంటంటే చదువుతున్నా కానీ ఎక్కువ రాంగ్ అవుతున్నాయి ఆన్సర్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఏంటంటే సైన్స్ అండ్ టెక్ మనం చాలా ఫ్యాక్చువల్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏదో ఒక మ్యాగజైన్ తీసుకొని ఒకటే గోలో 100 pages 150 pages 50 pages అంత ఎక్కువ కంటెంట్ చదివితే మనకు అది రిటెన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇంత ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనం దాన్ని చాలా మల్టిపుల్ రివిజన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మా ఛానల్ అంటే మన ఛానల్లో ఉన్న వీడియో అయినా కానీ లేకపోతే వేరే వీడియోస్లో అయినా కానీ మీరు ఇది చూస్తున్నప్పుడు ఇదే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి అండ్ ఇంతవరకే సిలబస్ ఉంది అన్న ఎజంప్షన్లో అయితే ఉండకండి. డెఫినెట్గా ఇవి ఇంపార్టెంట్ టాపిక్సే అండ్ ఇట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ ప్రిపరేషన్. కాకపోతే మీ వైపు నుంచి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం లిస్ట్లో ఉండాలి అని అనుకుంటే మన వైపు నుంచి కూడా ఆ యాడ్ ఆన్ ఎఫర్ట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఈ పర్టికులర్ వీడియోస్ దానికి కాంప్లిమెంటరీగా ఒక యాడ్ ఆన్గా యూజ్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే డెఫినెట్గా మిస్ అవుట్ అవ్వకుండా డీటెయిల్గా చదివి రివిజన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడితో మనం ఈ సెషన్ని ఏం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.